అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నా అండి. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలంటే బయటికి వెళ్ళి కొనే బదులు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇలాంటి స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. దీని రుచి చూసారంటే సంతృప్తిగా తిని హ్యాపీగా ఉంటారు. చేసుకోవటం కూడా చాలా సులభం అండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం బెల్లం సిరప్ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోండి. తర్వాత 1 కప్పు దాకా నీళ్ళు పోసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలండి. జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఇందులోకి పాకం అనేది ఏది అవసరం లేదు. బెల్లం అంతా బాగా కరిగేస్తే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి. కొంచెం సేపు చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మార్చుకోవాలండి. బెల్లం సిరప్ అంతా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏదైనా రాళ్ళు కానీ రొప్పలు కానీ వేస్ట్ ఉంటే అది పోయేస్తుంది. ఇలా మిక్సింగ్ బౌల్ మార్చుకునే ముందు కొంచెం ఎత్తి పెట్టుకున్నానండి. లాస్ట్లో కావాలి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బెల్లం సిరప్ని ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. బెల్లంలో కలిసే విధంగా బాగా కలపండి. మిక్సర్ తీసుకొని కలపండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ. ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా బాగా కలపండి. మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, కానీ కలుపుతూనే ఉండాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసి చేసుకొని తినొచ్చు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంది. సో ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. కొంచెం గట్టిగా ఉంటే ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. సో కొంచెమైనా ఇలా పాలు పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కావాలంటే చూపిస్తాను చూడండి. దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి, పిండి పదం వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి లేదంటే ఒక 4 యాలకులు దంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటం వల్ల స్వీట్లలో కొంచెం బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే వంట సోడా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత కొంచెం పాలు పోసుకొని యాక్టివేట్ చేసుకోండి. కొంచెం ఫ్లఫీగా వచ్చేదానికి వంట సోడా వేసుకుంటున్నాము. ఒకవేళ మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఏదైనా చేయాలంటే స్వీటు ఈ విధంగా చేసి పెట్టి చూడండి. ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటారు. ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి రావాలంటే ఈ విధంగా చేసి పెట్టండి. తప్పకుండా నచ్చి తింటారు. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి కావాల్సినంత డీప్ ఫ్రై సరిపడా నూనె పోసుకోండి. మంట వచ్చేసి లో టు మీడియం పెట్టుకొని నేను ఇక్కడ ఫుల్ డీప్ ఫ్రై చేయటం లేదు, హాఫ్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసినట్లయితే తినేదానికి బాగుంటుంది, ఎక్కువ ఆయిల్ లేకుండా. ఆయిల్ వేడయ్యాక ఒక గెరెట్ నిండా పిండి తీసుకొని ఈ విధంగా పోసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా పోసుకొని ఒక స్పూన్ తీసుకొని పై భాగం అంతా ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు పైన కూడా కొంచెం క్రిస్పీగా ఉడుకుతుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో గెరెట్ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ అంతా కొంచెం రిలీజ్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్నట్టు సిరప్ ఈ విధంగా పైన పోసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అప్పుడే తినేదానికి కొంచెం సాఫ్ట్గా, మృదువుగా అదిరిపోతుంది. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు, స్వీట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు నేను కొత్తగా చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.